రండమ్మా రండి. అందమైన ఆంధ్ర చీరలు, తలతళ్ళాడే తడుకుల చీరలు, ముంబై చీరలు, బద్వేల్ చీరలు, పోచంపల్లి చీరలు, కైపెక్కే చీరలు, ఇంద్రానగర్ చీరలు, కృష్ణానగర్ చీరలు. ధర సరసం ఇక మీ ఇంట్లో మొదలవుతుంది సరసం. చైనా చీరలు, పాకిస్తాన్ పట్టు చీరలు, భూటాన్ బూటా చీరలు, నైజీరియన్ నైలాన్ చీరలు, థాయిలాండ్ తలుగు చీరలు, మాస్కో డిస్కో చీరలు కూడా ఉన్నాయి. రండమ్మా రండి. రష్యన్ రవికలు, లండన్ లంగాలు, మెక్సికో మిడ్డీలు, చికాగో చెడ్డీలు, బ్యాంకాక్ బికినీలు, బ్రిటన్ బ్రాలు ఉన్నాయి. త్వరగా చూపించవయ్యా. ఆగమ్మా, అందరికి క్లియర్ గా కనబడేలా విప్పి చూపిస్తాం. పెళ్లి చూపుల్లో కట్టుకుంటే కట్టుకోబోయేవాడు పడిపోతాడు. పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటే కట్టుకున్నవాడు పడిచొస్తాడు. బాబు, ఈ చీర నేను కట్టుకుంటే అందంగా ఉంటానా? అందంగా ఉండడం ఏంటి? ఇది కట్టుకో, మీ ఆయన అత్తుకుంటాడు. మరి నేను కట్టుకుంటేను? మీ ఆయన కాదు, మీ పక్కింటి ఆయన కూడా హత్తుకుంటాడు. బాబాయ్, పక్కిల్లు మందేనా? నాకు తెలియదేంది. రండమ్మా రండి. ఒక్క చీర కొంటే ఒక జాకెట్ ఫ్రీ. జాకెట్ కొంటే నేను ఫ్రీ. ఈ డ్రెస్ లో వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్తే ఓకే అంటాడా? ఓకే ఏంటి ఏకంగా గోకేస్తా. ఇలా రండి ఇలా రండి. అమ్మా ఆగండి అమ్మా. దీని కలర్ రెడ్, దీని ధర 300, మీకైతే 100 తీసుకురండి. కట్టుకుంటే కొత్తగా ఉంటది, తర్వాత ఇప్పేయాలనిపిస్తుంది. అంటే మీ ఆయనకి. ఏంట్రా ఇది దరిద్రం? నీ వల్లే. ఇంకా ఆంటీ మీకేం కావాలి? బాబు, అందరూ నేనే చీర కట్టినా ఆంటీ ఆంటీ అంటున్నారు. ఇది గట్టు. అందరూ ఆంటీ ఆంటీ అనరు, ఏంటి ఏంటి అంటారు. నిజంగా? నిజంగా నిజమే. ఏంట్రా మన దగ్గరికి అమ్మా అమ్మా రండమ్మా రండి రండి రండి. అమ్మా రండమ్మా. వాళ్ళ దగ్గరికి ఎందుకు? మంచి చీరలు ఉన్నాయి, తీసుకోండి. ఎప్పుడు ఈ లోకలేనా? అక్కడ ఇంపోర్టెడ్ సరుకుంది. ఏంట్రా లోకల్ అంటే అంత లోకం అయిపోయింది? కొనుక్కోండి, ఆ చీరలు కొనుక్కోండి, ఆడితోనే ఊరేసుకోండి. 300కి ఇవ్వండి. పోనీ 400. ఇదిగో బ్రదరు, పట్టు చీర తెస్తేనే పట్టుకొని ఇస్తా అంటోంది మన మిస్సెస్. ఇదిగో కోక, ఇది కట్టుకుంటే రాత్రి అంతా కేక. నువ్వు ఆగు. హలో బ్రదర్ నాగు, నువ్వు అందరి దగ్గర మన మిస్సెస్ అనకు, నీకు మిస్ అవుద్ది. బాబు, ఈ చీర రాత్రిపూట కట్టుకుంటే బాగుంటుందా? రాత్రిపూట కట్టుకుంటే బాగోదు, విప్పుకుంటే బాగుంటుంది. అంటే అది పగలు కట్టుకోండి, ఈ నైటీని నైట్ వేసుకోండి. ఏంటి భయ్యా? భయ్యా కాదు బాయ్యా. ఏ పోరి, ఇదిగో సారీ. కేవలం సారీ అయితే ఆ బ్రదర్స్ ఈ బ్రదర్ షాపులకి వెళ్తాను కానీ మీ బ్రదర్స్ దగ్గరికి ఎందుకు వస్తాను? మరేం కావాలి? అటు సారీ కాదు, ఇటు ఆఫ్ సారీ కాదు, అటు మిడ్డీ కాదు, ఇటు చెడ్డీ కాదు, అటు లంగా కాదు, ఇటు లుంగి కాదు. నువ్వు ప్లస్ కాదు మైనస్ కాదు, తుస్సు. అప్పలమ్మలాగున్న నిన్ను అమలాపాల్ డ్రెస్ తో రీమిక్స్ చేస్తా. మరి రేటో? ఓ గాంధీ గారి నోటు. ఇదిగో ఇది వేసుకో, అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు రియాక్ట్ అవుతారు. నా కాన్సెప్ట్ కూడా అదే కాదు బాయా. మరి వెళ్ళు బాయ్యా. నువ్వు కూడా అలా మాట్లాడుతుంది భయం. రండమ్మా రండే, ఇక్కడ బాగున్నాయి, అక్కడ రండి. ఏమయ్యా, ఈ డ్రెస్ నాకు సరిపోతుందా? ఏమోనమ్మా, వేసుకుని నీకు విప్పే మీ ఆయనకి తెలియాలి. అవు నేను మేనేజ్ చేస్తా. ఇదిగో చైనా చీర, రష్యన్ రవిక. రండమ్మా రండి, ఇదిగో చైనా చీర, దీనికి మ్యాచింగ్ రష్యన్ రవిక. చైనాలో ఎవరైనా చీర కట్టుకుంటుందా? రష్యాలో రవికి తొడుక్కుంటా. అక్కడ కట్టుకోరు కాబట్టి ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటున్నావు. ఏంద్రా మన వ్యాపారానికి ఎంత కరువు వచ్చింది? అక్కడ సునామీ వచ్చింది. నీ మూలంగా నీదంత కోట్లు. ఏట్లో తారం చేస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. ఓచి నా కూతురు, థ్రిల్లింగ్ గా ఉంది కదా అని మరీ లోపలికి వెళ్ళొద్దు. చేపలు రొయ్యలు కొరుకుతాయి. అవైతే పర్వాలేదే, హ్యాపీగానే ఉంటుంది. జలగలు తగులుకుంటేనే ప్రాబ్లం, రక్తం పీల్చేస్తాయి. అవును, నీదే గ్రూపే? కామర్స్. నేను అడిగింది అది కాదే, బేవర్స్. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని. ఏమో నీ జెడ్ గ్రూప్ అనుకుంటాను. మరి ఇంకే, నీ రక్తం తాగితే జలగలు చస్తాయి. భాషగడి రే భాషా భాషా ఏ భాషా యాడిపోయినా డీడు నువ్వేంద్ర ఏడకున్నావు? ఈ రాళ్ళేంటి ఆడబట్టలు వేసుకున్నాయి? కొంప తీసి ఇవన్నీ ఆడరాళ్ళ? అయ్యో అయ్యో ఆడంగులు! నేనేం చూడలేదు.
ఏయ్ అదేమన్నా కూలింగ్ స్పెట్సా? అది కళ్ళకు తొడుకునేది కదటి. అమ్మాయి గారు మళ్ళీ నేనేం చూడలేదు, మళ్ళీ నేనేం చూడలేదు, మళ్ళీ నేనేం చూడలేదు. నీకేం పని లేదా? ఆ పని మీదే వచ్చాను అమ్మాయి గారు. అసలు ఇదంతా భాషగాడి పని. భాష షడప్. నువ్వే కావాలని మా వెంటపడి అలా చేస్తున్నావు. నీ సంగతి నీ భాష సంగతి తెలుస్తా. పదలే. చూపెట్టు. వాచ్మెన్, ఏటమ్మా? పాము ఎంతసేపు ఆడుతుంది? అది పాము వయసును బట్టి ఉంటుందమ్మా. ముసలి పాము అయితే కూసించేపు ఆడి అలసిపోద్దమ్మా. అదే ఓ మాదిరి పాము అయితే ఓ 10 నిమిషాలు ఆడిద్దమ్మా. మంచి వయసులో ఉన్న పాము అయితే ఓ 20 నిమిషాలు ఆడిద్దమ్మా. మరి మన ఊళ్ళో ఆ పావులాడి దగ్గర పావైతే? అబ్బో, అది కుర్రతాసు కదమ్మా. ఆ. అరగంట సేపు ఆడిద్దమ్మా. నువ్వు చెప్పేది కరెక్టేనా? ఉమ్. అరే బుల్లెమ్మలు ఏంటి ఇట్టా వచ్చారు? నీ పావాట చూద్దామని. అట్టనా? ఆ. శబ్బాస్, ఇంకా సొత్తవేంద్రా ఇద్దరు. ఆగాకు. ఈ పాము ఎంతసేపు ఆడుతుంది? మనం ఆడించినంత సేపు. ఆడదని కాదు, మగదని. ఏంటి జోకా? నేను చెప్పేది నీ పావు సాయంత్రం 6 గంటల దాకా ఆగకుండా ఆడదని. నువ్వు చెబితే సరిపోతుందా? హ! భాషాగాడంటే ఎవడనుకుంటున్నావు? నా స్నేహితుడు, నా ప్రాణం. సాయంత్రం 6 గంటల దాకా ఎందు పుల్లమ్మ, రేత్రి తెల్లారులు ఆడమన్నా ఆడతాడు. యారా ఏడుసాడు. యావమో, ఇందాకటి నుంచి చూస్తున్నాను. నన్ను నా భాషాగాడిని చాలా సీప్ చేసి మాట్లాడుతున్నావు. ఏయ్, కబుర్లన్నీ అనవసరం. చేతనైతే పందెం వేయ్. నాతో పందెవేయకు, డప్పైపోద్ది. నీకా? కాదు, నీకు. అయితే ఎవరు ఓడిపోతారో చూద్దాం. దమ్ముంటే పందెం వేయ్. సరే, పందెం. ఆగు. నువ్వు ఈ పందెంలో కనుక ఓడిపోతే నా ఇంట్లో పనిబడిలా పడుండాలి. మరి నువ్వు ఓడిపోతే 1,00,000 రూపాయలు పారేస్తాను. కుదరదు. మరి నేను ఓడిపోతే నీ ఇంట్లో పని మనిషిగా నీకు సేవలు చేయాలని ఎట్టా అనుకున్నావో, నువ్వు ఓడిపోతే నాకు కూడా అట్టాగే సేవలు చేయాలి. అంటే నేను నీ ఇంట్లో పని మనిషిగా రావాలా? కాదు, పెళ్ళంగా రావాలి. యూ స్టూపిడ్. ఆగు. ఏంటి, ఓడిపోతాను భయమా? నాకేంటి భయం? ఏ రమ్య, ఏంటి నీకేమైనా పిచ్చెక్కిందా? వద్దే. నాకెందుకు భయం? ముందు వాడు గెలవాలిగా. ఎస్, నేను రెడీ. శబ్బాస్, విన్నారుగా? ఈ పందెంలో నేను ఓడిపోతే వాళ్ళింటికి పని మనిషిగా వెళ్తా. అదే ఈ బొల్లెమ్మ ఓడిపోతే నాకు పెళ్ళంగా వస్తానంటుంది. దీనికి మీరే సాక్షికం. బాలరాజు, నీకు బుద్ధుందా? ఆ పావు సాయంత్రం దాకా ఆడితే చచ్చిపోదురా. నార్మల్, ఇవాళ అటో ఇటో తేలిపోవాలా. రే భాష, ఇది మన ఇద్దరికి ఛాలెంజ్. ఆట మొదలెడతామా? కాసుకో. ఏం కాకి, చందు వచ్చావా? ఈ హోటల్లో నీకు పనేంటి? ఆయన నన్నెందుకు పిలిపించావు? అదే అతను మన కొత్త పార్ట్నర్, పర్లేదు చెప్పు. రజాక్ అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, దుబాయ్లో సెటిల్ అయ్యాడు. తెలుగువాడే. అబ్దుల్ రజాక్ అండర్ వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయని చెప్పుకుంటారు. నిజమే. అతని ఆస్తి 5,000 కోట్ల పైమాటే. అది సరే, విషయంలోకి రా. ఈ సిటీలో శారదా కాలనీలో అతనికి 5 ఎకరాల స్థలం ఉంది. అందులో ఓ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని అతని కోరిక. దాన్ని ఆనుకునే మా చెల్లెలకు 500 గజాల స్థలం ఉంది. ఆ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఈ స్థలం అతనికి ఎంతో అవసరం. కానీ ఎన్నోసార్లు అమ్మమ్మని అడిగినా మా బావగారి జ్ఞాపకార్థం ఆయన శిలా విగ్రహం పెట్టించాలని అమ్మనని మొండిగేసి కూర్చుంది. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు తొందరగా. మా చెల్లెల దగ్గర ఆ స్థలం తాలూకు ఒరిజినల్స్ తీసుకుని సరిగ్గా అలాంటివే డూప్లికేట్ తయారు చేశాను. ఆ కాగితాన్ని చూపించి ఆ స్థలాన్ని ఆ రజాగాడికి అంటకట్టేయాలని చూశాను. కానీ హోటల్ వాళ్ళు నన్ను ఆయన్ని కలవనివ్వలేదు. బలవంతంగా నన్ను బయటికి నెట్టేశారు. స్పృహ తప్పి పడిపోయాను. మీ చెల్లెల్ని చూసేసరికి నువ్వు గుర్తొచ్చావు. అదంతా ఓకే, ముందు నన్నెందుకు పిలిపించావో చెప్పు. ఆ రజాకు రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ 6 నెలలకు కానీ రాడు. ఇప్పుడున్న హడావిడిలో ఈ డూప్లికేట్ పేపర్లు చూసి డబ్బులు ఇచ్చేస్తాడు. ఈ డీల్ కనుక సక్సెస్ అయితే 70% నాకు, మిగతా కాకి పర్సంటేజ్లు డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను. పర్సంటేజ్ డిస్కషన్స్ వద్దు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇంకోటిని పిలుస్తాను. నీకు ఇంకోటి ఉంటే నన్నెందుకు పిలిచేవాడివి? ఎంత కావాలి? 70%. 70%? ఏమిటి నువ్వు అడిగేది? నేను నిన్ను అడగట్లేదు, నీకు చెప్తున్నాను.
నాకు 70%, నీకు 30%. అలా కుదరదురా. ఓకే, ఆల్ ది బెస్ట్. రే 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 పెద్దవాడిని 73 ఏళ్ళు అన్యాయం రా. సారీ. నాకు వేరే దారి లేదు. ఇదిగో మరి ఒరిజినల్స్ ఇంట్లో మా ఆవిడ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. ఇల్లు ఎక్కడో? శ్రీదేవి అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 201. ఓ గాంధీపురంలో రౌండ్ పార్క్ దగ్గర ఉన్న అపార్ట్మెంటే కదా? అదే. అవును, ఇప్పుడు ఈ స్థలం కనీసం గజం 10,000 చొప్పున లెక్కేసుకున్నా 50-60 లక్షలు వస్తుంది. ఓ మా సిస్టర్ ఫోర్జరీ సంతకంతో పవర్ ఆఫ్ అటర్నీ కూడా రాసేసాను. దాని మీద నీ పేరు రాసుకో. ఓకే. హలో, 1 మినిట్, ఇప్పుడే వస్తాను. సరే. చూడు కాకి, నాకు రజాక్ గురించి మొత్తం హిస్టరీ తెలిస్తే గానీ ఈ కేసు టేకప్ చేయను. విషయం చెప్పు.